గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ మధ్యన ఇప్పుడు చాలా కామన్ అయిపోయి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ డయట్ దానివల్ల మన సెడెంటరీ లైఫ్ స్టైల్ డయట్ వల్ల చాలా కామన్గా ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అవుతున్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్ విత్ గాల్ స్టోన్స్ అండ్ దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ చాలా కాంప్లికేషన్స్తో వస్తున్నారు. యూజువల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి దాన్ని చెప్పక ముందు యూజువల్గా సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి చాలా సివియర్గా యాసిడిటీ సిమ్టమ్స్ లాగే ఉంటాయి. సమ్టైమ్స్ యాసిడిటీ సిమ్టమ్స్ గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ సేమ్గా ఉంటాయి. ఫుడ్ తినేక జనరల్గా వాళ్ళకి పెయిన్ వస్తుంది బికాస్ ద గాల్ బ్లాడర్ కంటైన్స్ బైల్. ఆ బైల్ ఏంటంటే మనకి ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకోగానే రిచ్ ఫుడ్ తీసుకోగానే గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అవుతుంది అండ్ ఈ స్టోన్స్ ఏంటంటే ఆ బైల్ని ప్రివెంట్ చేస్తారు రానివ్వకుండా. దానివలన మనకి కొద్దిగా పెయిన్, అప్పర్ అబ్డమన్లో పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, తర్వాత దాంతో అసోసియేటెడ్ కొద్దిగా నాజియా, ఇంకా సివియర్ కేసెస్లో వామిటింగ్ కూడా అవడం జరుగుతుంది. ఎస్పెషలీ మోర్ సో విత్ చాలా ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవి తీసుకుంటే ఎక్కువ సిమ్టమ్స్. చాలామంది పేషెంట్స్ దీన్ని ఇగ్నోర్ చేసి యాసిడిటీ అనుకొని యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ అవి తీసుకొని వదిలేస్తూ ఉంటారు. ఆ తర్వాత దే ఎండ్ అప్ హ్యావింగ్ కాంప్లికేషన్స్. యూజువల్గా స్టోన్స్ ఏంటంటే 2-3 రకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం, అంటే బాడీలో ఉండిన ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైతే బైల్ డైజెస్ట్ చేయలేదో అది స్టోన్ కింద ఫామ్ అవుతుంది. రెండోది ఏంటంటే బిలిరుబిన్ విచ్ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్లో ఉండే బిలిరుబిన్ కాంపోనెంట్ కూడా స్టోన్స్ కింద ఫామ్ అవుతుంది. సో దే ఆర్ కాల్డ్ పిగ్మెంట్ స్టోన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఎక్కువ బిలిరుబిన్ ఫామ్ అవుతుందో సమ్ టైప్స్ ఆఫ్ హిమాలిసిస్, హిమాలిటిక్ అనీమియాస్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పిగ్మెంట్ స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ కామనెస్ట్ స్టోన్స్ ఆర్ కొలెస్ట్రాల్ స్టోన్స్. సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ మిక్స్ స్టోన్స్ ఆల్సో, బోత్ కొలెస్ట్రాల్ అండ్ పిగ్మెంట్ వెరైటీ మే బి దేర్. యూజువల్గా ఏంటంటే ఒబేస్గా ఉన్నోళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నోళ్ళకి, ఫ్యాటీ ఫుడ్ తిన్నోళ్ళు, లో ఫైబర్ డైట్ తీసుకున్నోళ్ళు, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్కి, హార్మోన్ థెరపీ తీసుకున్నోళ్ళు, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, వేరియస్ అదర్ హార్మోన్స్ తీసుకుని వీళ్ళందరూ ఏంటంటే కొద్దిగా హై రిస్క్ ఉంటుంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడానికి. సో వన్స్ ది సిమ్టమ్స్ వస్తే యూజువల్గా ఏంటంటే మీరు డాక్టర్ని అప్రోచ్ అవుతే జనరల్గా ఫస్ట్ మనం కొన్ని చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటూ చేస్తాం. దాంట్లో యూజువల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ టు పికప్ గాల్ స్టోన్స్. దాంతోపాటు ఒకవేళ మీ సిమ్టమ్స్ సివియర్గా ఉండి కొద్ది డిఫరెంట్గా ఉంటే ఈవెన్ ఎండోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తాం సో దట్ వీ డోంట్ మిస్ ఎనీ అదర్ పెథాలజీ ఇన్ ద స్టమక్. సో అల్ట్రాసౌండ్ యూజువల్లీ దానివల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ డయాగ్నోస్ అవుతాయి. ఒక్కొక్కసారి స్టోన్స్ ఏంటంటే మనకి గాల్ బ్లాడర్ నుంచి లివర్ నుంచి వచ్చే పైపు బైల్ డక్ట్ అంటాం, దాంట్లోకి స్టోన్స్ స్లిప్ అవుతాయి. దానివల్ల జాండీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ప్యాంక్రియాటైటిస్ అని ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కొద్ది స్పెషలైజ్ ఇన్వెస్టిగేషన్స్ చేయవలసి ఉంటుంది, లైక్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్సిపి టెస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వన్స్ ఇట్స్ డయాగ్నోస్డ్ for whatever the symptom is, whether they have pancreatitis or లేకపోతే జాండీస్ ఉన్నా లేకపోతే జస్ట్ గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ద కామనెస్ట్ ప్రొసీజర్స్ విచ్ వీ డూ ఆర్ ఉట్టి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే సిమ్టమాటిక్గా ఉంటే లాప్రోస్కోపీ చేసి గాల్ బ్లాడర్ తీయడం జరుగుతుంది, దాన్ని కాలిసిస్టెక్టమీ అంటాం. ఒకవేళ స్టోన్స్ బైల్ డక్ట్లో కూడా ఉంటే డూయింగ్ అన్ ఈఆర్సిపి ఫస్ట్ టు టేక్ అవుట్ ద స్టోన్స్ ఫ్రమ్ ద బైల్ డక్ట్ నుంచి ముందు స్టోన్స్ని క్లియర్ చేసి అప్పుడు గాల్ బ్లాడర్ తీయడం జరుగుతుంది లాప్రోస్కోపీ.